వల్లభనేని వంశీ సెల్ ఫోన్ ఎక్కడ? అరెస్టు సమయంలో దొరకలేదా? అది దొరికితే అన్ని వివరాలు బయటకు వస్తాయా? ఇతర నిందితుల గాలింపులో ఈ సెల్ ఫోన్ కీలకమవుతుందా? అసలు పోలీసులు ఏమంటున్నారు ఈ కేసు గురించి? టీడీపీ ఆఫీసులో పనిచేసిన సత్యవర్ధన్ను కిడ్నాప్ చేసి దాడి చేసిన కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. హైదరాబాద్ రాయదుర్గంలోని వల్లభనేని వంశీ ఇంట్లో ఏపీ పోలీసులు సోదాలు చేపట్టారు. ముఖ్యంగా వంశీ ఫోన్పై ఫోకస్ చేశారు. దాన్ని స్వాధీనం చేసుకుంటే కేసుకు సంబంధించిన కీలకమైన ఆధారాలు లభించే అవకాశం ఉందని భావిస్తున్నారు. హైదరాబాద్లో అరెస్టు చేసే సమయంలో ఆయన సెల్ ఫోన్ దొరకలేదు. వ్యక్తిగత సహాయకుడు మొబైల్ను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. దాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు. వంశీ సెల్ ఫోన్ను సీజ్ చేసేందుకు కోర్టు అనుమతి కోరుతూ విజయవాడలోని ఎస్సీ/ఎస్టీ ప్రత్యేక కోర్టులో ఇప్పటికే పోలీసులు పిటిషన్ వేశారు. ఫోన్ చేతికొస్తే గుట్టు వీడే అవకాశం ఉందని భావిస్తున్నారు. పోలీసుల దృష్టి నుంచి తప్పించుకునేందుకు వంశీ రెగ్యులర్ కాల్స్ కాకుండా వాట్సాప్లో మాట్లాడుతుంటారని పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఫోన్కు సంబంధించి ఐపీడీఆర్ వివరాలు రాబట్టే పనిలో ఉన్నారు. ఆయన ఎవరెవరితో టచ్లో ఉన్నారనేది తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇతర నిందితుల గాలింపులో ఈ సెల్ ఫోన్ కీలకం కానుంది. పరారీలో ఉన్న నిందితుల కోసం మరో బృందం గాలింపు చేపడుతోంది. మరోవైపు కిడ్నాప్ చేసి దాడి చేశాడని చెబుతున్న సత్యవర్ధన్ స్టేట్మెంట్ రికార్డు కోసం కోర్టులో పిటిషన్ వేశారు బెజవాడ పోలీసులు. స్టేట్మెంట్ రికార్డు చేయడం కోసం సమయం ఇవ్వాలని పోలీసులు కోరారు. గత వారమే ఈ కేసుతో సంబంధం లేదని విత్డ్రా చేసుకుంటున్నట్లు కోర్టులో ఆయన అఫిడవిట్ దాఖలు చేశారు. విజయవాడ సబ్ జైల్లో వల్లభనేని వంశీకి ప్రాణహాని ఉందని భార్య పంకజశ్రీ ఆరోపించారు. ఆయన అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నారని అన్నారు. వెన్నుపూస నొప్పితో, శ్వాసకోశ సమస్యతో ఆయన బాధపడుతున్నారన్నారు. అన్ని ఆధారాలు ఉన్నాయి కాబట్టే వంశీని అరెస్ట్ చేశామన్నారు హోంమంత్రి అనిత. ఇందులో ఎలాంటి కక్ష సాధింపు లేదని అన్నారు. ఏమైనా ఉంటే కోర్టులో తేల్చుకోవాలని అన్నారు. వంశీ అరెస్టులో ఎలాంటి కుట్ర లేదని అన్నారు. ఈ రోజు సత్యవర్ధన్ వాళ్ళ బ్రదర్ వచ్చి కంప్లైంట్ పెట్టాడు, నాకు న్యాయం జరగాలి, మా అన్నని ఇలా బెదిరించారు, కిడ్నాప్ చేశారని చెప్పి. సో దాని మీద పోలీసులు యాక్షన్ తీసుకోవాలి కాబట్టి పోలీసులు యాక్షన్ తీసుకున్నారు. దానికి సంబంధించి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు, ఎవిడెన్సెస్ అన్ని ప్రొడ్యూస్ చేశారు. దాని మీద రిమాండ్ విధించింది కోర్టు. ఫర్దర్ గా ఏమైనా మాట్లాడుకుంటే కోర్టులో మాట్లాడుకోవచ్చు. రెడ్ బుక్ లో పెట్టిన పేర్లపై చట్టబద్ధంగా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి లోకేష్ అన్నారు. ఆ కేసుల వల్లే మాజీ శాసనసభ్యుడు జైలుకు వెళ్లాల్సి వచ్చిందని వంశీని ఉద్దేశించి అన్నారు.